నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఇక వీరికి ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలను అందుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఎవరైతే బాధపడుతున్నారో వారికి శస్త్రచికిత్స అవసరం లేకుండానే మందులతో తగ్గిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారికి సన్నిహితుల నుండి పెట్టుబడులు అనేవి లభిస్తాయి. ఇక ఎవరైతే దాయాదులతో స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఈరోజు పరిష్కార మార్గం అనేది ఒకటి దొరుకుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. రుణాలను కూడా తీర్చగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు మంచి అనుకూలత అనేది ఉంది. మంచి అవకాశాలను పొందుతారు. సినీ రంగం వారి మంచి లాభాలను అందుకుంటారు. వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఎవరైతే ఈరోజు నూతన పెట్టుబడులు పెడుతున్నారో వారికి పెట్టుబడులలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు కోర్టు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. అలాగే ఇచ్చిన ధనం తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక మేషరాశి వారు ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి కూడా ఈరోజు మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన లబ్ధిని పొందుతారు. తీర్థయాత్రలను చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. దైవ దర్శనం చేసుకునేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారు తమ ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇళ్లను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన పరిచయాల వలన ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు అనేవి ఈరోజు అందే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు పరిశోధనలు ఫలిస్తాయి. మంచి పేరును పొందుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైన రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు కనకదుర్గ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.